హిందూ రక్షణ సభ ఏర్పాటు చేశారు బాలాపూర్లో. రోహింగ్యాలను అక్రమ చొరబాటుదారులను ఈ భాగ్యనగర్ నుంచి పంపించేయాలనే ఉద్దేశంతో డిమాండ్తో వీళ్ళు సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున హిందువులు తరలి వస్తూ ఉన్నారు. చూడొచ్చు మనకు హైదరాబాద్తో పాటు చాలా చుట్టుపక్కల జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు భారీ ర్యాలీ ఒకటి అటు కెమెరా ప్యాన్ చేస్తే భారీ ర్యాలీ ఒకటి జై శ్రీరామ్ నినాదాలతో సభా వేదిక వద్దకు చేరుకుంటా ఉన్నది. మనం చూడొచ్చు స్పష్టంగా. ఎక్కడి నుంచి వస్తారన్నా? శంషాబాద్ హిందూ వికాస్ గణేష్ ఉత్సవ్ కమిటీ. దేనికోసం ఈ సభ దేనికోసం నిర్వహిస్తా ఉన్నారు? మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా వస్తూ ఉన్నారు, ఎందుకు? హిందూ ధర్మం కోసం. బాలాపూర్లో ఏర్పాటు చేసినటువంటి సభకు, ధర్మరక్షణ సభ అవుతుందో ఆ సభకు ఛత్రపతి శివాజీ విగ్రహంతో భారీగా ర్యాలీగా వచ్చారు. ఈ సభ కోసం హిందువులంతా ఇక్కడికి ఉన్న భాగ్యనగర్తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చినా? వనస్థలిపురం నుంచి వచ్చినాం. ఎందుకు ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశారు ఈరోజు? ఎందుకు దీని ఉద్దేశం ఏంటి? మీ ముఖ్య డిమాండ్లు ఏంటి? మా ముఖ్య డిమాండ్లు అంటే బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాలదోడడానికి, దేశం కోసం ధర్మం కోసం ప్రాణదోష తోడడానికి ప్రయత్నమే. మా తరిమి కొట్టాలని కొట్టాలి రోహింగ్యాలను, బంగ్లాదేశ్ రోహింగ్యాలను. వాళ్ళు రోహింగ్యాలు ఇక్కడ ఉంటున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? మన ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ ప్రభుత్వ ప్రభుత్వం ఉన్న నిర్లక్ష్యంతోనే రాజకీయాల కోసం ఈ గవర్నమెంట్ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తూ ముందుకు కొనసాగుతున్నది. కావున మనము జాగో హిందూ కార్యక్రమం పెట్టి వాళ్ళను పాలదోడడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బాలాపూర్లో చెలో బాలాపూర్ జాగో హైదరాబాద్ ఈ కాపాడడం కోసము రాష్ట్ర నలుమూల నుంచి ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ఇక్కడ రోహింగ్యాలు ఈరోజు ఈ దేశంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా ఆ రోజు బర్మా నుంచి మొదలుకొని ఈరోజు దేశంలో నలుమూలలో విస్తరించిపోతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణము కొంత ప్రభుత్వాలు కావాల్సుకొని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము, వాళ్ళు ఎలక్షన్లు గెలవడం కోసము, దేశం ఏమన్నా కానీ ధర్మం ఏమన్నా కానీ మేము గెలవాలి, మేము అధికారం రావాలని కుతంత్రాలతో పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. ఈ రోహింగ్యాలు ఈ విధంగా చొచ్చుకొని పోయి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉన్న వనరులన్నీ దోచుకుపోతూ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క కుల వృత్తిలో ఇటు కుండలు చేసుకునే వాళ్ళకి కానీ, ఇటు కటింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, ఇటు కార్పెంటర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేస్తూ వాళ్ళు ఈ రాష్ట్రంలో చొరబడి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల చొరబడి ఈ వృత్తులు చేసిన వాళ్ళందరూ కూడా మోసం చేస్తూ, వాళ్ళు ఉన్న వ్యవస్థని మార్కెట్ని నాశనం చేస్తూ, ఇక్కడ ప్రజలలో భయభ్రాంతులు సృష్టిస్తూ, లేని అపోహలు కల్పిస్తూ, ప్రజలందరూ భయభ్రాంతులు సృష్టిస్తూ, వాళ్ళు ఇటు మసీదులలో చొరబడి, ఇటు ఏ పూలల్లో వ్యాపారంలో వాళ్ళే చొరబడి, అవసరమైతే కూడా ఈ 10,000కు 20,000కు కుట్రలు చేసి మర్డర్ చేయడానికి కూడా వెనుకాడకుండా ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు, ఇట్లాంటి రోహింగ్యాలు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుంది. ప్రభుత్వాలు గుర్తించాలి, ఈ రోహింగ్యాలను ఇక్కడ లేకుండా ఏరివేయాలి. ఒక్కొక్కరిని కూటి వేళ్లతో ఏరివేసే తప్ప ఈ రోహింగ్యాలు ఇక్కడి నుంచి పోరు. వీళ్ళకి ఆధార్ కార్డు ఎవరిస్తున్నారు, వీళ్ళకి రేషన్ కార్డు ఎవరిస్తున్నారు, ప్రభుత్వం ఒకసారి ఎంక్వైరీ చేయాలి. దీని మీద ప్రభుత్వము చాలా ఎంక్వైరీ చేసి ఈ అసలు ఫస్ట్ రేషన్ కార్డు ఎందుకు, ఏ విధంగా వీళ్ళకి వస్తుంది, వీళ్ళకు ఆధార్ కార్డు ఏ విధంగా వస్తుంది, ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వం స్థలం ఉంటే మొత్తం రోహింగ్యాలకి ఏ విధంగా ఇల్లు వచ్చినాయి, ఇది ఏ విధంగా ప్రభుత్వం కల్పించకుంటే, ప్రభుత్వం సహకరించకుంటే ఈ రోహింగ్యాలకి ఇల్లు ఏ విధంగా వచ్చినాయి, ఇదన్నీ ఆలోచన చేసి ఇదంతా హిందువులందరూ రాబోయే రోజుల్లో హిందూ బంధువులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోహింగ్యాలను ప్రతి ఒక్కరు, నీకు నాకు కాదు, నా ఒకరికి అన్యాయం కాదు, ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి ధర్మం కాపాడుతూ ధర్మం రక్షణ కోసం మనం ఉండి, రేపు ఈరోజు నాకు జరుగుతుంది, రేపు మన భవిష్యత్తులో మన పిల్లలకు జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్రంలో మన ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి రాబోయే రోజు రోహింగ్యాలు రెచ్చిపోతారు, వాళ్ళందరూ తరిమి కొట్టాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతాకి జై. మేము మల్లాపూర్ వాసులము, బాలాజీ టౌన్షిప్ మల్లాపూర్ కా రాజా అసోసియేషన్ తరపు నుంచి వీరశివాజీ విగ్రహం తీసుకొని ఈ కార్యక్రమానికి మా యొక్క మద్దతు తెలపడానికి వచ్చాం. ముఖ్యమైన ఉద్దేశం, రోహింగ్యా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన బర్మా నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకొని
వాళ్ళని ఒక వెఫన్స్గా వాడుకొని ఎలక్షన్ల సమయంలో దీన్ని పబ్బం గడుపుకుంటూ ముందుకు పోయే ఏ రాజకీయ పార్టీనైనా అనగదొక్కి రోహింగ్యాలను విదేశాల నుంచి వచ్చి అనాథరైజ్డ్గా ఇండియాలో ఉంటూ మా యొక్క భవితను మా దగ్గర ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి రోజువారీ కార్యక్రమాలు చేసుకునే చిన్న చిన్న పనులలో కూడా వాళ్ళు కూరుకుపోయారు. వాళ్ళని ఇక్కడ నుంచి పూక్కటి వేర్లతోటి పీకి వాళ్ళ దేశానికి పంపించాలనేదే ఈ యొక్క ఎజెండా. ఇది యొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని మనం కాపాడుతాం. కాబట్టి హిందువులు ఒక ఐకమత్యంతో కూడి ముందుకు రావాలని ప్రతి హిందువు నా బంధువుని కోరుకుంటూ ఇది ముగించుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. రోహింగ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి రావడానికి ఎవరు సహకరిస్తున్నారు? రాగానే నివాసం ఏర్పాటు చేసుకోవడం అంత ఈజీ కాదు కదా, వాళ్ళకి సహకరించేది ఎవరు? వాళ్ళకు ఇక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళకు తోడుగా అండగా ఉండి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు పెంచుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఇది మన పక్కనున్న కలకత్తా నుండి వీళ్ళ చొరబాటుదారులు అక్రమంగా చొరబడి ఇక్కడ దేశంలో ఉన్న వనరులను దోచుకొని వారు మరి దేశంలో ఉన్న జీవనోపాధిని వాళ్ళు పొట్టను పెట్టుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇక్కడున్న వారు అసాంఘిక శక్తులను వాళ్ళు ఏర్పాటు చేసి మన దేశం మీద దాడి అనుకుంటున్నాం. ఇది తప్పకుండా మన భారతదేశం మీద ఇది ఎవరికి శరణార్థి అంటే మన హిందువులకు. ఇప్పుడు హిందువులందరూ ఎక్కడ పోవాలండి? వాళ్ళు వచ్చి ముస్లింలు మైనారిటీలు అనే యొక్క నెపంతో మన దేశంలో దండయాత్ర చేస్తున్నారు. ఈ యొక్క దండయాత్ర తీవ్రంగా అడ్డుకోవడం వాళ్ళు తరిమి కొట్టిందాకా మేము భాగ్యనగర్ వాసులమందరం మేము ఊరుకోము, విశ్రమించము. వాళ్ళు అడ్డుకొని మా యొక్క వృత్తుల మీద వాళ్ళు దెబ్బతీస్తున్నారు, మా యొక్క ధర్మం మీద దెబ్బతీస్తున్నారు. వారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకు అండదండ ఉండి వీళ్ళకు ప్రోత్సహిస్తున్నది. ఈ యొక్క ప్రోత్సాహాన్ని మేము మా యొక్క రాబోయే కాలంలో యావత్ హిందువులకు ఒకటే తెలియస్తున్నాము. మనకు హిందువులకు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మీరందరూ ఓపికగా చాలా జ్ఞానంతో మేము ఆలోచించి రాబోయే తరానికి మనం ఏమిస్తున్నాం. మనం రాబోయే తరం ఇప్పుడు ఎన్ని కోట్లు వాళ్ళు సిగ్గిడి చెప్తున్నారు. మీరు హిందువులు ఎంత సంపాదించుకొని బిడ్డ, రేపటి నాడు మీ ఆస్తులని మావైతే ఇంత తీవ్రంగా హెచ్చరిస్తున్నా మన హిందువులు మేల్కొనడం లేరు. వాళ్ళు మేలుకొల్పే ఇలాంటి హిందూ ధర్మ రక్షణ యాత్రలని మేమందరం దీనికి మనమందరం సహకరించి యావత్ హిందూ శక్తిని చాటి ఈరోజు మన హిందూ శక్తిని చాటుతున్నాము. ఈ హిందూ జాగృతం అవ్వాల్సిందే. భారతదేశంలో ఇంతకుముందు మన యొక్క దండయాత్రలు చేసినట్టు ఆఫ్ఘాన్ నుంచి అక్కడి నుంచి దండయాత్ర ఏ విధంగా ఖిల్జీ టైంలో మొహమ్మద్ గజనీ టైంలో ఎట్లా దండయాత్రను అదే దండయాత్ర అనుకుంటాం మేము. అంతేగాని ఇది కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆ దండయాత్ర ఎట్లా అడ్డుకున్నామో ఇప్పుడు కూడా బరబ్బర్ అడ్డుకుంటాము. హిందూ మేల్కుంటున్నది. హిందువులారా అందరు ఏకం కాండి. మేము అందరి ప్రజల్లో తీసుకెళ్తాము. ఇది బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి యావత్ దేశమంతా ఈ యొక్క రోహింగ్యాలు తరిమి కొట్టడానికి ఏకమవుతున్న తరుణంలో హిందువులందరూ ఏకం కావాలని భాగ్యనగర్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము.